నమస్కారం. కార్తీక మాసంలో బహుళపక్ష చతుర్దశి తిథి ఉంది. చతుర్దశి ఈరోజు ఉదయం 7:46 వరకు ఉంది. కార్తీక మాసంలో బహుళపక్షంలో వచ్చే చతుర్దశి తిథిని పద్మనాభ తీర్థంకర పుణ్యతిథి అనే పేరుతో పిలుస్తారని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అంటే ఈ తిథి అనంత పద్మనాభ స్వామికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. అనంత పద్మనాభ స్వామి సాక్షాత్తు కాలస్వరూపుడు. కాబట్టి కాలంలో వచ్చే అన్ని రకాలైన సమస్యలు, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నుంచి బయటపడటానికి కార్తీక బహుళ చతుర్దశి పద్మనాభ తీర్థంకర పుణ్యతిథి సందర్భంగా ఈరోజు అందరూ కూడా అనంత పద్మనాభ స్వామికి సంబంధించిన మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక 21 సార్లు పఠించాలి. ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం శ్రీ కాలస్వరూపాయ అనంత పద్మనాభ స్వామినే నమః. ఇది మంత్రం. ఈ మంత్రాన్ని 21 సార్లు పఠిస్తే అనంత పద్మనాభ స్వామి అనుగ్రహం ఉంటుంది. అనంత పద్మనాభ స్వామి అనుగ్రహం ఉంటే కాలసర్ప దోషాలు, రాహుకేతు దోషాలు వీటన్నిటి తీవ్రత తగ్గిపోతుంది. దారిద్ర్య బాధల నుంచి కూడా సులభంగా బయటపడవచ్చు. అలాగే కార్తీక మాసంలో బహుళపక్షంలో వచ్చేటటువంటి చతుర్దశి తిథిని లలితా పరమేశ్వరీదేవి స్వరూపతిథి అనే పేరుతో పిలుస్తారని, లలితా అమ్మవారికి కూడా ఇది ప్రీతిపాత్రమైన తిథి అని ధర్మసింధు అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. కాబట్టి సూర్యోదయానికి చతుర్దశి ఉంది కాబట్టి, కార్తీక బహుళ చతుర్దశి కాబట్టి లలితా అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రాన్ని కూడా ఈరోజు తప్పనిసరిగా జపించుకోవాలి. అందుకే అనంత పద్మనాభ స్వామి మంత్రంతో పాటుగా లలితా అమ్మవారికి సంబంధించిన ఒక శక్తివంతమైన నామం ఉంటుంది. ఆ నామాన్ని దీపం పెట్టాక 108 లేదా 54 లేదా 21 సార్లు మీ వీలును బట్టి జపించుకోవాలి. ఆ శక్తివంతమైన నామం ఏంటంటే ఓం కామదాయిన్యై నమః. ఇది నామం. ఈ నామంలో ఉన్న గొప్పతనం ఏంటంటే కుటుంబ కలహాలన్నీ తొలగింపజేస్తుంది, భార్యాభర్తల మధ్య గొడవలు తొలగింపజేస్తుంది, దూరమైపోయినటువంటి బంధుత్వాలను కలుపుతుంది. ఈ ప్రయోజనాలన్నీ చేకూరటానికి ఈ నామం విశేషంగా సహకరిస్తుంది. చిత్రరథుడు అనే పేరు కలిగినటువంటి గంధర్వుడి భార్యను ఒక రాక్షసుడు తీసుకొని వెళ్ళిపోయినప్పుడు ఆ చిత్రరథుడి భార్య విద్యాధరి తిరిగి చిత్రరథుడి దగ్గరకు రావటానికి, ఆ రాక్షసుడు సంహరింపబడటానికి చిత్రరథుడు ఓం కామదాయిన్యై నమః అనే ఈ మంత్రాన్ని స్మరించాడని పౌరాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అందుకే దూరమైపోయిన వాళ్ళు దగ్గరికి చేరటానికి, బంధుత్వాలు కలవటానికి, భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గటానికి, కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఈరోజు అందరూ కూడా తప్పనిసరిగా దీపారాధన చేశాక ఓం కామదాయిన్యై నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించండి. లలితా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే లలితా పరమేశ్వరీదేవి స్వరూప తిథి కాబట్టి ఈరోజు సాయంకాలం పూట లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ సామూహికంగా చేస్తే కూడా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు సూర్యోదయానికి చతుర్దశి తిథి ఉంది. ఎప్పుడైనా సరే కార్తీక మాసంలో సూర్యోదయానికి చతుర్దశి తిథి ఉన్నప్పుడు సాలగ్రామ దానం ఆ రోజు ఇస్తే అనంతమైన పుణ్యఫలితం కలుగుతుందని స్కంద పురాణాంతర్గత వైష్ణవ ఖండంలో చెప్పారు. కాబట్టి ఈరోజు ఎవరైనా అర్చకులకు లేదా బ్రాహ్మణులకు సాలగ్రామాన్ని దక్షిణతో దానం ఇవ్వండి. దానివల్ల కూడా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. సాలగ్రామం కూడా ఉసిరిక చెట్టు దగ్గర కానీ, తులసి కోట దగ్గర కానీ దానం ఇస్తే అద్భుత ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి పద్మనాభ తీర్థంకర పుణ్యతిథి, లలితా పరమేశ్వరీదేవి స్వరూపతిథి సందర్భంగా ఈరోజు దీపారాధన చేశాక ఏ 2 మంత్రాలు జపించుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఇంకొకసారి చూద్దాం. మరి మొదటి మంత్రం ఓం శ్రీ కాలస్వరూపాయ అనంత పద్మనాభ స్వామినే నమః. రెండో మంత్రం ఓం కామదాయిన్యై నమః. మంత్రజపం చేయండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. స్వస్తి.